హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ లంచ్లో కూడా ఈ రెసిపీని ఎంజాయ్ చేయొచ్చు. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అమ్మ. అండ్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక చిన్న లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇక్కడ నేను చూపించే రోటీ ట్రెడిషనల్ సింధీ రెసిపీ అండి. ఈ రోటీని కోకి అంటారు. మనం లిటిల్ చేంజెస్తో మన స్టైల్లో చేసుకుందాం. ఇక్కడ నేను గోధుమ పిండి, రాగి పిండి, బీట్రూట్, పన్నీర్ అండ్ తురిమి పెట్టుకున్న సొరకాయ, ఉప్పు, కారం, జీలకర్ర అండ్ కొంచెం ఆయిల్ వేసుకుని చపాతీ ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. దీన్ని మనం ఒక 10 minutes పక్కన పెట్టుకోవాలండి చపాతీలో చేసుకున్న తర్వాత. అండ్ కొంచెం గార్లిక్, కొంచెం జింజర్ అండ్ కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఆనియన్స్ వేయలేదు. ఇవన్నీ వేసుకుని సాఫ్ట్ డో లాగా చేసుకుని ఒక 10 minutes మనం మూత పెట్టి ఆర్ క్లాత్ వేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనం చపాతీలాగా ఒత్తుకొని నెయ్యి వేసుకుని కాల్చుకోవడమే. ఇక్కడ నేను మా పాపకి విరిగిపోయిన క్రేయాన్స్ ఉంటాయి కదా, అవి షార్ప్ చేస్తే ఇట్లా పౌడర్ లాగా వచ్చాయి. సో ఆ పౌడర్ని ఇచ్చి ఒక డాల్ పేపర్ పైన స్టిక్ చేసి గ్లూ పెట్టి ఇచ్చి ఈ మర్మెయిడ్కి డ్రెస్ లాగా చేయమని చెప్పి ఇచ్చాను. ఇదొక చిన్న స్మాల్ ఐడియా అండి కిడ్స్ని ఎంగేజ్ చేయడానికి. అండ్ కమింగ్ బ్యాక్ టు ద రెసిపీ, ఇక్కడ నేను మళ్ళీ చపాతీలు రోల్ చేసుకుంటున్నాను. అండ్ మన చపాతీలా ఎగ్జాక్ట్ షేప్ రాకపోవచ్చు, బట్ నేను ఇక్కడ కట్టర్తో రౌండ్ షేప్ కట్ చేసుకున్నాను. అండ్ దీన్ని మనం నెయ్యి వేసుకుని అటు ఇటు కాల్చుకోవాలి. ఆయిల్ అవాయిడ్ చేయండి, సో దట్ మనం హెల్దీ రెసిపీ కోసం చెప్పుకుంటున్నాం కదా. సో అందుకని నేను ఘీ వేసి 2 వైపులా చక్కగా రోస్ట్ చేసుకున్నాను. అండ్ మనం దీన్ని ఏ కర్రీతో అయినా తినచ్చు, కర్డ్తో తినచ్చు ఆర్ సింపుల్గా ఇలా కూడా తినచ్చండి. ట్రావెలింగ్లో కూడా ఇవి క్యారీ చేయొచ్చు. ఇది చాలా హెల్దీ అండ్ వెయిట్ మేనేజ్మెంట్లో కూడా హెల్ప్ అవుతుందండి. రెగ్యులర్గా తినే రోటీస్ బోర్ కొడితే ఇలా ఒకసారి ట్రై చేయొచ్చు. మనకు కావాల్సిన ప్రోటీన్, ఫైబర్ అండ్ అన్ని విటమిన్స్ ఒక్కటి డిష్లో దొరికినప్పుడు డెఫినెట్గా ట్రై చేస్తాం కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.